మీరు ఎవరికి వేస్తారంటే ఓటు ఆ? ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? మేము బీజేపీ పార్టీకి వేస్తాం. అంటే ఇప్పుడు అన్న చెప్పింది కాబట్టి బీజేపీ అంటారా? లేదు, మోడీ బాగా చేస్తాడు కదా. ఏం చేసిండు మోడీ? ఇదే పిల్లలకు భవిష్యత్తు గురించి అయినా ఏదైనా అన్ని మంచిగా చేస్తాడు అనేసి. బండి సంజయ్ కూడా సపోర్ట్గా ఉంటాడు, అన్ని యువత గురించి కూడా పోరాడతాడు, అన్ని మంచిగా మాట్లాడతాడు అని చెప్పి వచ్చండి. ఎప్పుడన్నా బండి సంజయ్ షాప్ కాడికి? షాప్ దగ్గర రాలేదు, ఇట్లా ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చాడా? మాట్లాడేది ఎప్పుడన్నా మీరు ఆయనతోటి? మాట్లాడదు. మాట్లాడరా? ఏమంటాడు? ఏమంటారు, బాగున్నారా అమ్మ, మంచిగా పిల్లలు బాగా చదువుకోవాలి అంటారు, అట్లా మంచిగా చెప్తాడు. అంటే మన ఇంటి మనిషి లెక్కనే మాట్లాడతాడా, ఎంపీ లాగా మాట్లాడతాడా? లేదు, మన ఇంటి మనిషి లాగానే ఫ్రెండ్లీగానే మాట్లాడతాడు. మొన్న ఎవరికి వేసారు అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? మేము బండి సంజయ్ అన్నకి ఓడిపోయింది ఎందుకు మరి? ఇక ముస్లిం ఓట్లు చేయబట్టి మేబీ ఓడిపోవచ్చు అని నా అభిప్రాయం, అంతే. ఓటుకి ఏమైనా పైసలు ఇచ్చిండా? లేదు, ఏమి లేదా, ఫ్రీగానే ఓటేసారు. ఫ్రీగానే వేసినాం, మేము మనస్ఫూర్తిగా వేసినాం. అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకి ఏమైనా పైసలు తీసుకుంటారా, ఫ్రీగానే ఓటేస్తారా? ఫ్రీగానే ఇస్తాం, మేము ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, అన్నకే ఇస్తాం. ఇప్పుడు మీ ఇంట్లో అన్ని ఓట్లు బండి సంజయ్కేరా? అవునా? అవును. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం పాపం చేసిందమ్మా, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండంటారు. కేసీఆర్ ఏం చేసిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు అన్నారు, మాకైతే ఏం కాలేదు. అంతే అంతే. ఇప్పుడు కేసీఆర్ పోయిన తర్వాత ప్రశాంతంగా ఉందా కొంత? ప్రశాంతంగా అంటే ఇక మాకైతే ఆయనతో ఏం యూజ్ కాలేదు. అన్ననే అన్నిటికీ ముందు మాట్లాడతాడు, మన లోకల్ వ్యక్తి, వస్తాడు, చేస్తాడు, మంచిగా చేస్తాడు అని అభిప్రాయం మాకు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంది, బాగానే ఉందా? అంటే కొంతవరకు ఫ్రీ బస్సు, జీరో బిల్లు లాంటివి వస్తున్నాయి బాగానే, కాకపోతే ఇంకా అన్నీ చెప్పినవి అన్నీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు మీలాంటి వాళ్ళకి అవసరమా నిజంగా? ఏమైనా యూజ్ అవుతుందా? లేదు, మాలాంటి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు ఛార్జ్ పెట్టుకొని ఎక్కి వెళ్తారు కదా, అది కొంతమందికి యూస్ఫుల్, కొంతమందికి అన్యూజ్. కొట్లాటలు అయితే కదా చాలా బస్సులల్లో, చాలా. ఇది వరకు పోగానే 10 minutesలో బస్సు ఎక్కేవాళ్ళం, ఇప్పుడు ½ an hour వెయిట్ చేసిన బస్సు రాదు, వచ్చినా అందులో ఎక్కలేము అట్లా. ఓకే, మీరు కూడా చెప్తారా బీజేపీ కోటేమని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు? మేము మా వర్క్ చేసుకుంటాం ఇక్కడ, అదేం లేదు. ఓకే, మీరు మాత్రం బీజేపీకినా? బీజేపీ.